అందరికీ నమస్కారం అమ్మా. మనకి ఇప్పుడు ఎస్హెచ్జి మీరు ఆర్పి లాగిన్లో కంప్లీట్ చేసి ఉంటారు కదమ్మా. దానికి మన లాగిన్లో అప్రూవల్ ఎట్టియాలని స్క్రీన్ మారింది. మళ్ళీ మీకు పంపిస్తున్నాను ఇలా చేయాలని. ఫస్ట్ ఇట్లా మనం లాగిన్ అయితేనే నా లాగిన్ ఇట్లా ఓపెన్ అవుతుంది కదమ్మా. ఇట్లా 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇటు క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఆపరేషన్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఎట్ టు బి అప్రూవ్డ్ ఉంటుందమ్మా. ఎట్ టు బి అప్రూవ్డ్ క్లిక్ చేసినాక మీ ఎస్ఎల్ఎఫ్ సెలెక్ట్ చేయాలి. మీది ఎస్ఎల్ఎఫ్ అయితే ఆ ఎస్ఎల్ఎఫ్ సెలెక్ట్ చేయాలమ్మా. సపోజ్ సాయిరామ్ అనుకోండి. ఓపెన్ చేస్తే మీ గ్రూపులన్నీ డిస్ప్లే అవుతాయమ్మా. కింద వరుసగా ఉంటాయి. ఇది చూడండి, ఇట్లా గ్రూపులన్నీ డిస్ప్లే అవుతాయి కింద. దాని తర్వాత ఇట్లా సైడ్కి వచ్చి ఇక్కడ ఐ సింబల్ ఉంది, వ్యూ ఎడిట్ కూడా ఐ సింబల్ ఉంది కదా, ఏ గ్రూప్ పక్కన ఆ గ్రూప్ అది క్లిక్ చేయాలమ్మా. దాని తర్వాత ఇక ఆటోమేటిక్ చెప్పాను కదా, ప్రతి ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ డీటెయిల్స్ ఇక్కడ ఎస్హెచ్జి ఫస్ట్ బాక్స్ ప్రతి దానికి 2 బాక్సెస్. దీనికి గ్రూప్ దానికి 4 బాక్సెస్ ఉంటాయి. మెంబర్కి 4 బాక్సెస్. అది ప్రతిదీ ఓపెన్ చేయాలి. ఇక్కడ గ్రూప్ డీటెయిల్స్ కూడా 8 డీటెయిల్స్ కొట్టాలి. తర్వాత ఇక్కడ ఉంటుంది కదా, డీటెయిల్స్ ఏమైనా మ్యాక్సిమం కరెక్ట్ ఉంటాయి కాబట్టి సబ్మిట్ కొట్టాలి. నెక్స్ట్ గ్రూప్ అసెట్ డీటెయిల్స్ ఉంటుందమ్మా, ఎడిట్ కొట్టాలి. పొదుపులన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా, జస్ట్ కిందికి వచ్చి సబ్మిట్ కొట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 అయిపోయినాయి. ఇది మూడోది మినిమైజ్ ఉంది కాబట్టి ఇట్లా లాస్ట్ ఆరో మార్క్ ఇది కొట్టేసి మ్యాక్సిమం ఇది అవుతుంది. తర్వాత ఎడిట్ డీటెయిల్స్ కొట్టాలి. లోన్ ఎస్ ఉంది కదా, ఖచ్చితంగా లోన్ ఎస్ ఉండాలి చూడమ్మా. ఎస్ ఉన్నాక ఈ బాక్స్ కొంచెంమంది నో కొట్టింటారు కదా, నో కొట్టిన వాళ్ళు ఎస్ కొట్టేసి ఇట్లా వస్తుంది. ఇది ఒక్కటి పై 4 బాక్స్ వదిలేసేయండి. ఇక్కడ కింద ఎడిట్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఎడిట్ అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాక ఇట్లా వస్తుంది. ఐఎఫ్సి కోడ్, ఫెచ్ ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేయాలమ్మా. తర్వాత ఫోటో ఇవన్నీ మ్యాక్సిమం ఇవన్నీ కరెక్టే ఉంటాయమ్మా, ఎవరో రేర్ కేసెస్లో ఇట్లా అంతే. ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ కొట్టాలి. నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీస్ ఉండదు, ఎవరికి ఉండదు కాబట్టి నో ఒకటి సబ్మిట్ చేయండి. ఇది అయిపోయినాక ఇంతకుముందు వరకే చేసాం. ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ అడిబో స్కాన్ చేసింటారు. ఆ స్కాన్ ఎలా చేయాలనే వీడియో కూడా నేను పెట్టినా చూడమ్మా పై లింకులో, ఇంకో వీడియోలో. దానిలో చూడండి, ఆ స్కాన్ ఎలా చేసి అడిబోలో వచ్చేస్తుంది. అడిబో స్కాన్లో చేస్తే అడిబోలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అప్లోడ్ గ్రూప్ డాక్యుమెంట్. అంటే గ్రూప్ డాక్యుమెంట్ అంటే ఒక పేపర్ ఉంటుంది కదా, మీ ఫిలప్ చేసిన ఒక పేపర్ ఉంటుంది 2 సైడ్లో, ఇది కొట్టేస్తే అప్లోడ్ అని వస్తుంది. తర్వాత ఈడేం చేస్తే మీడియా పిక్కర్ వినా క్లిక్ చేయాలమ్మా. చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే పైన కొంచెం మందికి పైనే కనిపిస్తుంది అడిబోని, లేదంటే ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ మూలకి లెఫ్ట్ సైడ్ ఇట్లా చేస్తే అడిబో స్కాన్ ఉంది కదమ్మా, అడిబో స్కాన్ వినా క్లిక్ చేయాలి. చేసేస్తే ఆటోమేటిక్గా మీరు స్కాన్ చేసినవన్నీ వస్తుంది. కొంతమందికి ఇట్లా వస్తుంది స్క్రీన్, ఇట్లా వస్తే ఇబ్బంది అవుతుంది. పైన ఇక్కడ మీ ఫైల్ ఫ్రమ్ ఉంది కదా, లాస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయాలమ్మా. ఇది క్లిక్ చేస్తే లిస్ట్ లెక్క వస్తుందమ్మా, ఇట్లా లిస్ట్ లెక్క వస్తుంది. ఇక్కడ మీరు ఏం స్కాన్ చేసినారో ఆ పేరుతో సహా స్కాన్ చేసి ఉంటారు కదా. ఎట్లుందంటే ఇప్పుడు మా గ్రూప్ పేరు ఉందనుకోండి, ఆదర్శ గ్రూప్ అని ఉంటుంది. ఆదర్శ ఇప్పుడు మనం సపోజ్ నేను ఇదే అనుకోండి, నేను స్కాన్ చేయలేదు కానీ ఇది ఆదోని అనే గ్రూప్ ఉంది. ఆదోని పిఎల్జీ అని ఉంటుంది, సెలెక్ట్ చేసేస్తాం ఇట్లా అంతే. ఈ సెలెక్ట్ చేసేసి ఇక కింద లోడ్ అవుతుంది కదా, ఆ లోడ్ సింబల్లో లోడ్ అయినాక ఆదోని పిఎల్జీ అని వస్తుంది చూడమ్మా. ఇక్కడ ఆదోని అని వచ్చింది, అప్పుడు ఎస్ కొట్టేసేయాల. ఎస్ కొట్టేస్తే గ్రూప్ డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ మెంబర్ ఓపెన్ చేయాలి. మెంబర్ సేమ్ ప్రతిదీ 4 బాక్స్ ఉంటాయి కదా, ఇది క్లిక్ చేయాలి, ఒత్తాలా. చాలామంది ఏం చేస్తుంటే ఫస్ట్ది కొడుతున్నారు, ఈ 2 మ్యాక్సిమైజ్ కాదు కాబట్టి ఇది లేదు అనుకుంటాను. ఖచ్చితంగా ఈ యారో మార్క్ ఇక్కడ కొడితే ఇది ఉంది కదా యారో మార్కు, ఇలా ఈ యారో మార్క్ కొడితే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇట్లా కొట్టి ఎడిట్ కొట్టి చేయాలా, సబ్మిట్ చేయాలి. అట్లా 4 ఇట్లా యారో మార్కు అన్ని ఓట్లలో ఎడిట్ కొట్టాలా. లోన్ అవైల్డ్ అన్నీ కొట్టాలమ్మా. నెక్స్ట్ మెంబర్ అన్నీ చేయాలమ్మా, ఇట్లా ప్రతి ఒక్కరు చేయాలి. నెక్స్ట్ చాలామంది అంటే ఇన్యాక్టివ్ లాస్ట్ ఏమంటే మీరు ఇన్యాక్టివ్ లాస్ట్ ఉంటాయి. ఇట్లా కొంతమంది మెంబర్ 2 వరకే చూస్తున్నారు, కిందికి పోతున్నారు. ఇట్లా సైడ్కి స్క్రోల్ చేయాలమ్మా. మెంబర్ 3, 4 ఇట్లా స్క్రోల్ చేస్తే సైడ్కి వస్తుంది. ఇన్యాక్టివ్ ఉన్న పర్సన్స్ కూడా
జస్ట్ మీరు ఏం చేస్తారంటే చూపిస్తాను, వేరే గ్రూప్ ఓపెన్ చేసి మీరు గ్రూప్ది అయితే అన్ని 4 క్లిక్ కొట్టి అప్డేట్ కొట్టి కానీ ఇక్కడ అప్లోడ్ చేస్తాం కదా అడిబో స్కాన్లో. కానీ ఇన్యాక్టివ్ ఏం చేస్తారు, మనకి స్కానింగ్ ఏం చేసేకుండా కాబట్టి ఇన్యాక్టివ్, వీళ్ళది ఇన్యాక్టివ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్మిట్ కొట్టేస్తాం. సబ్మిట్ కొట్టి సరిపోతుంది. ఒక్కొక్కసారి కింద ఇంకా అప్రూవ్డ్ అని కూడా వస్తుంది. అప్రూవ్డ్ వస్తే అప్రూవ్డ్ కూడా కొట్టాలి చూడమ్మా. మ్యాక్సిమం అప్రూవ్డ్ అని రాదు. ఇక్కడ సబ్మిట్, ఇన్యాక్టివ్ నో కొట్టి సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుందమ్మా, అంతే. చాలామంది ఇది వదిలేస్తున్నారు, ఇన్యాక్టివ్ ఖచ్చితంగా సబ్మిట్ కొట్టాలి. ఇలా చేస్తే అయిపోతుందమ్మా. మెయిన్ ఇప్పుడు మనకి యాడ్ అయిన ఏదంటే కింద అప్లోడ్. ఇప్పుడు అడిబో స్కాన్లో మెంబర్ది మనం స్కాన్ చేసినాం, వరలక్ష్మి వైజ్ స్కాన్ చేసి ఉంటాం కదా, ఆమె పేరు ఏం చేస్తాం, ఆదర్శ గ్రూపు డాష్ వరలక్ష్మి అని ఫీడ్ చేయమన్నాయి కదా. ఇటు అడిబో అప్లోడ్ మెంబర్ డాక్యుమెంట్ చూస్తే ఆమె మెంబర్ డాక్యుమెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓపెన్ చేస్తే మీడియా పీకర్ ఓపెన్ చేస్తే ఆమె ఇవి పేరు లేదు కానీ మామూలు పేర్లు ఉంటుంది. ఆదర్శ పిఎల్జీ డాష్ వరలక్ష్మి అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా దీనిలోకి వచ్చేస్తుంది. ఇంకోటి మీ ఫైల్ నేమ్స్ ఇంతే అమ్మా. ఇట్లా ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది అయిపోయినాక, ఈ స్కాన్లు అయిపోయినాక మీకు ఈ స్క్రీన్ ఉంటుంది. నేను చెప్పినాను ఆల్రెడీ. ఇటు కొడితే రివ్యూ పెండింగ్ కొట్టేస్తే ఇట్లా ప్లీజ్ రివ్యూ ఆల్ ఫామ్స్ వస్తే ఖచ్చితంగా మీరు అప్లోడ్ ఏదో ఒకటి మిస్ చేసి ఉంటారు. డైరెక్ట్ మీకు అప్రూవ్ స్క్రీన్కి పోతేనే కంప్లీట్ అయినట్టు చూడమ్మా. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ నాకు తెలిసి 200 గ్రూపులు కంప్లీట్ చేసినారు. కానీ 200 గ్రూపులు మీవి చూసుకోండి, ఏది అప్డేట్ నాకు నెక్స్ట్ అప్రూవల్ చేయడానికి రావడం లేదు. ఎందుకంటే యాడ్నో ఒకసారి మిస్ చేసినారు. అది స్లోగా వీడియో చేసి మళ్ళీ ఒకసారి అప్లోడ్ ఎలా చేయాలి ఇంకో వీడియో ఉందేమో అది కూడా పెడతాను, చూసుకొని చేయండి అమ్మా. వీడియో కావాలంటే 2-3 సార్లు చూసుకోండి. డౌట్ వచ్చిన ఫోన్ చేయండి.